పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ వేసవి చలివేంద్రాన్ని ముగించారు. చివరి రోజున మంచినీటితో పాటు మజ్జిగను పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ తెనాలి ఆధ్వర్యంలో స్థానిక బోసు రోడ్డులోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో గత 60 రోజులుగా నిర్వహించిన వేసవి చలివేంద్రం బుధవారం ముగించారు. గత 2 నెలలుగా వేసవి చలివేంద్రంలో ప్రతిరోజు మంచినీరు మజ్జిగ పంపిణీ చేశామని, ఇందుకు గాను 75 మంది దాతలు సహకరించినట్టు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో వేసవి చలివేంద్రం ఏర్పాటు చేసి దాతల సహాయంతో సుమారు 2 నెలల పాటు మంచినీరు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇందుకు సహకరిస్తున్న అన్నదాత సుఖీభవ మిత్రులు, దాతలు, మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు అన్నదాత సుఖీభవ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో గత 2 నెలలుగా మన తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో మరి గత 2 నెలలుగా ఈ మండు వేసవిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం గాను మరి వేసవి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి చలివేంద్రంలో అనేక మంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి సుమారు 75 మంది వరకు దాతలు 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా వాళ్ళ దాతృత్వం అందించడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో ఈ 60 రోజులు మజ్జిగ పంపిణీ చేయడానికి సహకరించినటువంటి అనేక మంది మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, పారిశుద్ధ్య కార్మికులు, మరి అలాగే పాదాచారులు, దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఇలా అనేక మంది మరి దీనికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా 12 గంటలకి ఇక్కడ మన అన్నదాత సుఖీభవ మిత్రులు, దాతలు హాజరయ్యి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి మంచినీరు ఉదయం అన్నదాత సుఖీభవ వారి సౌజన్యంతో తెనాలి బోస్ రోడ్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా అప్రతిహతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేసవిలో మండు టెండలో ఈ పాదచారులకి చల్లని మజ్జిగ మరియు మంచినీళ్ళు పంపిణీ అనేది మేము అన్నదాత సుఖీభవ టీం సభ్యులు ఒక్కరే చేస్తే జరిగే విషయం కాదు. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి మమ్మల్ని నమ్మి వేలకు వేలు డబ్బులు ఇచ్చి విజయవంతంగా ఇది నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా దాతలకు మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు కూడా మనం